ఇది చాలా పెద్ద నక్సలైట్ ఏరియా సార్. ఏడబడితే ఆడ మందు పాత్రలు పాతుంటాయి. మనం గిట్ల బండ్లు దోలేమో ఒక్కళ్ళ కూడా పానాలతోటి మిగలం. తుని అవ్వ, జీవితంలో నన్ను ఇష్టపడ్డ మొదటి ఆడది పెళ్ళాం కాబోయే టైంకి ఎత్తుకుపోయాడు. ఇంకా సేపట్లో రాష్ట్రం అంతా తెలుస్తుంది. కాబోయే పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాడు, ఇక రాష్ట్రాన్ని కాపాడుతాడు అని బోర్డు కట్టి మరీ నన్ను ఎండగడతారు. అరుగా వచ్చేసారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా? మీరు అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారా? బలవంతమా పొంగ? కంట్రోల్ సార్, కంట్రోల్. కంట్రోలా? అవును సార్. ఆ అమ్మాయే నన్ను ఇష్టపడి చేసుకుంటోంది. అలాంటప్పుడు పెళ్లి కూతురు ఎత్తుకెళ్లాల్సిన అవసరం తనకెందుకు వచ్చింది సార్? టెర్రరిస్టులకు ఏం అవసరాలుంటాయి? ఏం అవసరాలుంటాయి? ఏవేవో డిమాండ్లు సాధించుకోవడానికే వాడి పని చేసి ఉంటాడు. అంటే సిద్ధార్థ టెర్రరిస్టా సార్? పోచమ్మా సార్ చెప్పు. అవును, చాలా పెద్ద ఖల్నాయక్ టెర్రరిస్ట్. నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడండి బాబు, ఆ సిద్ధార్థ అమ్మాయిని ఎత్తుకుపోయాడని రాయండి, అర్థాలు మార్చేసి లేపుకుపోయాడని రాయద్దు. అవునవును, లేపుకోపోవడానికి రాయద్దు. అలాగే రాయమని చూద్దాం. బొక్కలు ఎరగదీస్తా. మీ పక్కన కాదు, వాడి ఎత్తుకుపోయిన వాడు. మీ మీడియా ద్వారా అందరికీ ఒక్కటే నా మనవి. నా వరలక్ష్మి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందరూ సహకరించండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దుర్మార్గుడా, వదలొచ్చి. అయ్యో, వదలు. నీ ఒంటి మీద నగలన్నీ తీసి దీంట్లో మూటకట్టు. నీ దొంగ మొహం చూసినప్పుడే అనుకున్నాను తెనాలి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడివని. ఈ మాట ఏదో కింద చెప్పుంటే అక్కడే నీ మొహాన్ని కొట్టుండేదాన్నిగా. ఈ కొండకి బాధ తప్పేది. అయినా నా పప్పు కంటే ఈ నగలే ఎక్కువ కాదు నాకు. నీకుందిలే ఆయన చేతిలో. అటెక్కడికి? ఇంకెక్కడికి వెళ్ళి మళ్ళీ ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఈసారి ముహూర్తాలు నేను పెడతాను గానీ ఇట్నాడు. అంటే నన్ను వదిలేయడం లేదా? పని అయ్యాక ఆనకు వదిలేస్తాను. 7 వారాల నగలు. అసలు నువ్వెవరు? అన్నలంటారు, వాళ్ళ నువ్వు? గడ్డం లేదు కదా? అయ్యుండో. మరి నాతో పనేంటి? కొంపు తీసి నన్నేం చేయవు కదా? అదే రేప్ లాంటిది చెయ్యవు కదా? ఇదొకటి ఉందా? అనవసరంగా గుర్తు చేశానా? ఇప్పుడు రారా నీ పని చెప్తా. నేను భయపడి ఏడుస్తున్నాను అనుకున్నావు కదూ? మా ఊళ్ళో నేనంటే హడల్ తెలుసా? నీకెలా తెలుసుదిలే, ఇప్పుడు తెలుసుకుందువు. ఏం తింటున్నావురా దొంగ సచ్చినోడా? ఇలా విరిగిపోతున్నాయి. కాపాడండి, 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 కాపాడండి. ఇంకా నడుస్తావా? లేకపోతే ఇందాక చెప్పావే అదే జరుగుద్ది. నడు నడు. రా. నాకు నీటి గండం ఉంది. నాటకాలు ఆడుతున్నావా? నిజం, నీటి గండం ఉందని గోదావరి అవతలొడ్డుకెళ్ళి 7వ క్లాస్ చదవలేదు. అందుకే గోదావరి దాటలేదు, 7వ క్లాసు దాటలేదు. కానీ నా తెలివితేటలకు 6వ క్లాస్లోనే చాలా సర్ఫ్ టికెట్స్ వచ్చాయి. ఏంటి సర్ఫ్ టికెట్స్? సర్టిఫికేట్స్. అదేగా నేనంది, సర్ఫ్ టికెట్స్. ఎందుకు ఎందుకు తాకావు నన్ను? నీ చేతులు పడి నువ్వు ఉన్నంత అపవిత్రం అయిపోయింది. దేవుడా, ఈ పాపాత్మ నుండి నన్ను కాపాడు. పప్పు అంటే నిప్పు, నిప్పు లాంటి అడుగుతాను. ఇంత
లేదు. అంత పవిత్రంగా చూసుకున్నాడు నన్ను. నీకుందిలే ఆయన చేతిలో. నడు. సి మిస్టర్, ఏ గీ కాదు. మై గుడ్ నేమ్ ఇస్ వరలక్ష్మి. బ్యాడ్ నేమ్ ఇంకోటి ఉందా? నడుస్తావా? నడవక ఏం విమానం ఏమైనా ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావు అన్నమాట. అదో కారణం అనుకో. నడు రా. ఆయనకి నేను పడిపోయింది మాత్రం ఒకరోజు పోలవరం తీర్థంలో నన్ను చూస్తూనే పడిపోయిన పప్పు ప్రేమలో. ఆ తర్వాత అందరిలా వెకిలి వేషాలు వేయకుండా తిన్నగా మా బామ్మ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. నిన్ను చూసి బామ్మని చేసుకుంటానంటే ఏంటి? బామ్మతో నన్ను చేసుకుంటానని మర్యాదస్తుల్లా అడిగాడు. అలా ముందు పెళ్లి కుదిరగానే మొదలైన మా ప్రేమ తర్వాత ఎన్నెన్ని ముచ్చట్లు. రోజు 7:30కి ఫోన్ చేసేవాడు. ఆయన ఫోన్ కోసం నేను గులాం సాబ్ కొట్టు దగ్గర ఎదురు చూసేదాన్ని. గణగణమని ఆ ఫోన్ గంట మోగానే నా గుండెలో గుడి గంట మోగినట్టయ్యేది. అసలు నన్ను ప్రేమించాకే అదృష్టపట్టి ఆయన మినిస్టర్ అయ్యాడంట. ఆడు మినిస్టర్ అయింది రౌడీజం చేసి. ఓసారి స్టేషన్కి వెళ్ళి పాత ఫైల్ తిరిగేసి చూడు. కృష్ణుడు కూడా చీరలు దొంగలించాడు. కానీ ద్రౌపది అన్నయ్య చీర అనగానే తానులుగా కంచిపట్టు చీరలు ఇచ్చాడుగా. మా పప్ప కూడా అంతే. అయినా నాకేం రాజకీయం తెలియదనుకోకు. ఒకరికి మంచి అనిపించింది, ఇంకొకరికి చెడు అనిపిస్తుంది. మనం పోయిన నెలలు చేసేవే సినిమాలో చేస్తుంటారు కదరా, ఆడుతుంటారు దీన్ని మనం అది చేసేద్దాం. సహాయం చేస్తారా? మేమంతా ఎడవలం అనుకున్నావా? కావాలంటే కళ్ళని అంటే మీరు రేప్ చేస్తారా? బాగా గుర్తు చేసావు. మరి అందుకని చెప్తున్నాను. లేకపోతే రేపేలా చేస్తారా? ఇదిగో అమ్మా, నువ్వేమో పరిగెత్తుకుంటా పారిపో, మేము వెనకాల రేపు చేస్తాం. పిల్ల పరిగెత్తుకుంటారా బాబు? అదుగారు అక్కడ ఉంది. ఈడేవిడ మీకంటే పెద్ద రౌడీ. మాకన్నా పెద్ద రౌడీ చూడటానికి మల్లెపూ సెట్లాగా ఉన్నాడు. ఇదిగా పిల్ల, ఈ అడవి మొత్తం మీద మాకన్నా పెద్ద రౌడీ ఎవడు లేడు. కావాలంటే చూపించమంటావు మా తడక. అంటే చంపేస్తారా? చంపడం అంటే మాకు తాటికలు తాగినంత తీసి ఏంటనుకుంటున్నావా? బాగా చెప్పావు. నేను నమ్మను. పెద్ద చూపించమంటావా? అది మీ ఇష్టం. చెప్పండి చెప్పండి. నన్ను కాదు వీణ్ణి. మేమేమన్నా మర్చిపోవడం అనుకుంటున్నావా? మేము సంపాదించింది నిన్నే. ఎలాకలు చేస్తున్నావా? రారా ఏం చేస్తావా చెప్తాను. మీ ఊరు పేరేంటన్నావు? పోలవరం. ఇంకోసారి నీ పోలవరం తెలివితేటలు చూపించావు అనుకో, చంపేస్తాను. ఎలా మాట తెట్టిసాడు మన ఇద్దరికి. మంత్రంగానే వేసాడేమోరా. మిస్టర్ గోపిచంద్, అటు పక్క పోరు జాడ ఏమైనా తెలిసిందా? లేదు మేడం, ముందు వెనక అంతా వెతికి ఎక్కడా కనపడలేదు. ఇక తూర్పు సైడ్ వెతకాలి. జల్దీ పోండి. ఓకే మేడం. మిస్టర్ కాంశీరామ్, తూర్పు దగ్గర ఉన్న చెట్టు పుట్ట ఏం విడిచిపెట్టద్దు. మొత్తం జల్లడ పట్టుంది. ఓవర్. ప్రసాదరావు సార్, ఆనాడు అడవులు పట్టుకుని రాముడు సీత కోసం తిరిగినట్టుందయ్యా నా పరిస్థితి. వీడికి రాముడి గురించి సరిగ్గా తెలిసినట్లేదయ్యా. 10 తలకాయలు ఉన్నాడే రాముడు అనుకుంటున్నాడు. దొరికింది. నా వరలక్ష్మి కాలి పట్టి దొరికింది. ఈయన తల్లి, ఆ పిల్ల కాలి పట్టగొలుసు దొరికినందుకే ఈడింత కింద మీద అయిపోతున్నాడు. ఆ పిల్లని ఎత్తుకపోయినాడు. ఆడింకెంత ఖుషీగున్నాడో. పోచమ్మా సార్, డౌట్ లేదు, నా వరం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వాళ్ళు ఆచుకు తెలిసింది సార్. అటు తూర్పు వెళుతున్నారు.
అదిగో నా వరం. పారిపో 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 పారిపో. పారిపో పారిపో. పారిపో. ఇప్పుడు బాంబులయ్యండ్రా. నీకేం భయం లేదు. అయిపోయాడు వాడు. సార్ మనోళ్ళంతా ఇప్పుడు అటు పక్క బ్రిడ్జి మీద చేరుకున్నారంట. ఇప్పుడేం చేయమంటారు? ముందుకొచ్చి లోయలోకి దూకమను. గట్లనే హోంగార్డ్ మిమ్మల్ని అందరినీ బ్రిడ్జి కొనాకొచ్చి దుంకమంటారు. దుంకుండ్రి. ఓవర్. సార్ దూకేయండి. ఓవర్. తినవా? దొంగ సచ్చినోడు మొత్తం వీడే తినేస్తున్నాడు. ఏంటి? ఏం లేదు, నువ్వు తిను తిను. వీడు బాగా తాగి పడిపోతే నేను పారిపోవచ్చు. అన్నీ నువ్వే తాగుతావా? కొంచెం ఉంచుతాలే. అన్నీ నువ్వే తాగు, మొత్తం ఫుల్గా తాగేయి. తాగి పడిపోతే పారిపోవచ్చు అనుకుంటున్నావా? నాకే కాదు, పప్పు కూడా దొరకవు. ఏదోటి వచ్చి తిని పారేస్తుంది.
వీళ్ళు తాగిన మైకంలో నన్నేం చేయడు కదా. ఈ రోజు కొంచెం కొత్త కనిపిస్తున్నావు. అంటే 6వ క్లాస్ పాస్ అయ్యావు. ఆ మాత్రం అర్థం కాలేదా? ఏం చేస్తావు? అదే అంటే అదే మొన్నేదో అన్నావు కదా. నేనేమన్నాను? ఏదో చేస్తాను అనుకున్నావు కదా. నేనెవరికి చెప్పను, నువ్వు ఎవరికి చెప్పద్దు. ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. మిస్టర్, నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. ఎప్పుడు మంచి పనులే చేస్తే బోర్ కొడుతుంది. అయినా ఇది ఇష్టంగా చేసే మిస్టేక్. నీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. నేను దండం పెడతాను, ఏదో ఒకటి చేసుకొని. ఇప్పుడేం జరిగింది? నువ్వేం చేయలేదు కదా? ఏదో ఒకటి చేస్తే కానీ నీకు సరదా తీరేటట్లేదు. నీ కోట్ ఏది? చెప్పు, ఎప్పుడు తీసావు? నీ కోట్ నాకేస్తావా? అపచారం, అపచారం. పప్పు చేతిలో కాదు, నీకు నా చేతిలోనే ఉంది. ఎరా, తాగి నన్ను ఏదో చేద్దామని నువ్వు బ్యాడ్ గా థింక్ చేసావు కదా. అయిపోయావు దొంగ సచ్చినోడా. మా ఊళ్ళో కబడ్డీ ఆటలో నేనే హీరో తెలుసా. మా జిల్లాలోనే ఒక ఆదరించేదాన్ని. కబడ్డీలో నాకు చాలా సర్టిఫికెట్స్ వచ్చాయి. అది నా పవర్. ఎలా ఉంది నా ఊట పట్టు? సమ్మగా ఉంది.